తుఫాను కారణంగా వేగంగా వీస్తున్న శీతల గాలులు ఓవైపు, ఎప్పుడైనా సరే భారీ వర్షాలు పడతాయనే వార్తలు మరోవైపు, వాతావరణంలో నిమిష నిమిషానికి వస్తూ ఉన్న మార్పులు ఇవేవి ప్రజల్లోని అభిమానాన్ని ఆపలేకపోయాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు వేలాదిగా ప్రజలు పోటెత్తారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంకల్పానికి సంఘీభావంగా నిలిచారు. పాదయాత్రదారుల్లో ప్రతి చోట చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు సమస్యలు చెబితే తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ప్రజలు పాదయాత్రకు తరలిస్తున్నారు. శ్రీశైన కులస్తులు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను కలిశారు. బీసీ ఉపకులంగా ఉన్న తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని సమస్యలు చెప్పుకున్నారు. యాక్చువల్గా ఈ జిల్లాలో 2 లక్షల మంది శ్రీశైన కులస్తులు ఉన్నారు. అయితే పలాస నియోజకవర్గానికి మాకు గౌతి శివాజీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్ప కానీ మిగతా మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రాతినిధ్యం లేదు. అయితే మా నియోజకవర్గంలో అనేది మాకు ప్రాతినిధ్యం కల్పించేటట్లు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చొరవ తీసుకోవాలి. అయితే నిన్న గతంలో కార్పొరేషన్లు ప్రక్షాళన చేస్తామన్నారన్న విషయం మాకు చాలా శుభసూచకమని, అయినప్పటికీ కూడాను రాష్ట్రంలో కూడాను మాకు సుమారు 10 లక్షల ఓట్ల ఓటు బ్యాంక్ అనేది మా శ్రీశైన కులం అనేది ఉన్నది. మాకు ముఖ్యంగా మాకు కార్పొరేషన్ శ్రీశైన సాధన కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుతున్నాం. సినీ నటుడు వైఎస్ఆర్సీపీ నేత కృష్ణుడు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను కలిశారు. నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్న వైఎస్ జగన్ హామీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రీసెంట్గా 3 రోజుల క్రితం జగన్ గారు అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులకు కూడా రాబోయే గ్రామ సెక్రటరీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తానంటాం. అలాగే ఇదే జిల్లాలో యువతకి లోకల్గా 75% ఉద్యోగాలు లోకల్గా ఉన్న యువతకి పరిశ్రమలు పెట్టించి కల్పించానంటాం కూడా యువతకి మంచి స్ఫూర్తినిచ్చే విషయాలు. చాలా ఆనందంగా ఉంది. తిత్లీ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పరిహారం అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందలేదని అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల సభ్యులు దోచుకు తింటున్నారని జగన్తో తమ ఆవేదనను పంచుకున్నారు. రైతులకి ఎవడైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తిని వాళ్ళ పొలం చూపించి అక్కడికి అగ్రికల్చర్ని తీసుకెళ్ళి వాళ్ళ చేత రాపించి ఆ నష్టపరిహారం ఆ పార్టీ వాళ్ళకి కార్యకర్తకి వాళ్ళది సగం కార్యకర్తది సగం. తెలుగుదేశం కార్యకర్తలు మరి ప్రతి విషయంలో కూడా వాళ్ళే జన్మభూమి కమిటీల మెంబర్స్ పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా వాళ్ళ కార్యకర్తలు ఏదైతే ఉందో వాళ్ళు లబ్ధి చేశారు. కానీ సామాజిక వర్గం కానీ ఏమీ కూడా చూడకుండా వాళ్ళకి ఏది నచ్చితే అదే వాళ్ళకి రైట్స్, అదే గవర్నమెంట్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయినా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్కు వినతి పత్రం సమర్పించారు. మా కోర్సు పెట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు 2 సార్లే మా పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు డిప్లొమా కంప్లీట్ చేసిన వారు 1200కు పైగా ఉన్నారు. ఈ పోస్టులు మాకు తక్షణమే భర్తీ చేయాలి. మాకు జగన్ సార్ చెప్పింది ఏంటంటే తప్పకుండా వెటనరీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పారు మాకు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ను ముస్లిం మైనారిటీ సోదరులు కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. శ్మశాన వాటిక లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్ జగన్కు వినతి పత్రం ఇచ్చారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో తమకు మేలు జరిగిందని, జగన్ సీఎం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నర్సన్నపేటలో మాత్రమే 82 కుటుంబాలు సుమారుగా ఉంటాయండి. వాళ్ళకి మసీద్ అయితే ఉంది, దానికి ప్రహరీ గోడ లేదు. ఎవరైనా చనిపోతే శ్మశానం వాటికి లేదండి. వాళ్ళు నర్సన్నపేట నుండి శ్రీకాకుళం వరకు తీసుకువెళ్ళవలసి వస్తుంది. శ్రీకాకుళం మసీదులో మైనార్టీసులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఇల్లు స్థలాలు లేవు. స్థలాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళకి ఇల్లు కూడా మంజూరు చేస్తారని మేము ఆయనకి కళ్ళడం జరిగింది సార్.
వైఎస్ జగన్ను పొందర కులస్తులు కలిశారు. ఒడిషా నుంచి వలసొచ్చి జగన్నాథస్వామి ఆలయ భూములను సాగు చేసుకుంటున్న తమను 2006లో దివంగత సీఎం వైఎస్ఆర్ బీసీఏలో చేర్చారని తెలిపారు. ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో తప్ప మిగిలిన జిల్లాల్లో తమను బీసీలుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వినతిపత్రం అందజేశారు. పాదయాత్రదారుల్లో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి సమస్యను వింటూ వారికి భవిష్యత్తుపై భరోసా ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. 323వ రోజు పాదయాత్ర నర్సన్నపేట నియోజకవర్గంలోని టెక్కలిపాడు క్రాస్, రాబాడపేట, చిన్నదూగాం జంక్షన్ మీదుగా నారాయణ వలస, రానా జంక్షన్, లింగాల వలస వరకు సాగింది.